శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు మరి ముందుగా ఈ నెలలో ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలిస్తే చతుర్థ స్థానంలో అర్ధాష్టమ శనిగా ఉన్నటువంటి శని భగవానుడు వక్ర గమనం పొందడం వలన కొంతవరకు మీకు శని పెట్టినటువంటి ఇబ్బందులు కష్టాల నుంచి టెంపరీగా బయటపడే అవకాశం ఉంది. అలాగే పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం, సప్తమంలో గురు, అష్టమంలో కుజ, దశమంలో దిగ్బలుడైనటువంటి రవి, అలాగే బుధ, ఏకాదశంలో శుక్రుడు. చాలా వరకు ఈ గ్రహాల స్థితి మీకు చాలా ఫేవర్గాను అనుకూలంగా ఉంది. అయితే ఏంటంటే ప్రస్తుతం ఈ నెలలో పర్టికులర్గా మారినటువంటి గ్రహాల గురించి పరిశీలిస్తే మరి అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం, జాతకుడికి రాష్ట్రాధిపతిగా లగ్నాధిపతిగా ఉన్నటువంటి కుజుడు అష్టమ స్థానంలోకి రావడం వల్ల అనూహ్యంగా కొన్ని మార్పులు అనుకోకుండా వచ్చే అవకాశం ఉంది. తన వ్యక్తిగతంగా దైనందిన వ్యవహారంలోనూ ఆర్థిక సంబంధించిన విషయాల్లోనూ కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. భూములపైన, స్థిరాస్తులపైన, అలాగే దాయాదులు అన్నదమ్ములతో ఉన్నటువంటి సమస్యలు ఒక కొలిక్కొచ్చి చాలా వరకు అవి సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి మీకు రానున్నటువంటి భాగం కానీ, లేదంటే ఇంతవరకు మీ సొంత ఆస్తి ఇతరుల స్వాధీనంలో ఉంటే అది మీ స్వాధీనంలోకి రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. చాలా వరకు ఈ సమయంలో మీరు మీ యొక్క ఎసెట్స్ని మీరు జాగ్రత్త పరుచుకుంటే మంచిది. ఇక ముఖ్యంగా సప్తమ స్థానంలో గురువు రావడం, సప్తమాధిపతి లాభస్థానంలోకి రావడం, ఇవన్నీ కూడా జాతకుడు వివాహంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకునే అవకాశం ఉన్నది. జీవిత భాగస్వామి మీకు అనుకూలంగా ఉంటూ మీకు జీవిత భాగస్వామి ద్వారా రావాల్సినటువంటి ధనం కానీ, ఏవైనా బంగారం లాంటిది ఏమైనా రావాల్సి ఉంటే ఈ సమయంలో మీరు వారి నుంచి మీకు ధనం రావడం కానీ, సంపద రావడం కానీ, లేదంటే వారికి ఏదన్నా ఆదాయం పెరగడం వల్ల వ్యక్తిగతంగా మీకు జీవిత భాగస్వామి ద్వారా లాభం కలిగే అవకాశం ఉన్నది. శుక్రుడు లాభస్థానంలో ఉండడం వల్ల ఖచ్చితంగా మీకు మీ మిత్రుల ద్వారా కానీ, స్త్రీల ద్వారా కానీ, అలాగే మీ కుమార్తె లేదంటే మీ కోడలు, మీ అక్కగారు, ఏదైనా స్త్రీ తరపు బంధువులు మీకు సహకరించే అవకాశం ఉంది. లేదా బాగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ, లేదంటే మీ నానమ్మలు, అమ్మమ్మలు లాంటి వృద్ధులైనటువంటి స్త్రీలు కానీ మీకు వారి సలహా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. వారు చెప్పిన విధంగా మీరు నడుచుకోవడం వల్ల వివాహంలో ఉన్న సమస్యలు నడుస్తాయి. అలాగే వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి, ముఖ్యంగా ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉండి పరస్పరం ఇష్టపడి వివాహం చేసుకున్న వారికి ఈ మధ్యకాలంలో కొన్ని విభేదాలు రావడం జరిగే అవకాశం ఉంది. తిరిగి మళ్ళా ఈ సమయంలో మీరు మరి దూరం అయినటువంటి మీ ప్రేమికులు మళ్ళా దగ్గరై అది వివాహ బంధం దాకా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ విధంగా మీరు ఏదన్నా గతంలో ఏమన్నా ఇష్టపడి ఏదో కారణం వల్ల దూరంగా ఉండడం వల్ల కానీ, లేదంటే ఏదైనా వివాహ సంబంధం మీరు చూసి పరస్పరం నచ్చి ఏదో కారణాల వల్ల వాయిదా పడిన వారు కానీ ఈ సమయంలో వివాహం కొరకు ఇంకొకసారి ప్రయత్నం చేస్తే ఆగిపోయినటువంటి మీ వివాహ ప్రయత్నాలు తిరిగి ఫలవంతమై అది వివాహం వరకు వెళ్ళి పెద్దల ఆశీస్సు, దైవం యొక్క ఆశీస్సు కూడా కలిగే అవకాశం ఉన్నది. సో ఏదైనప్పుడు కూడా వివాహ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటే మంచిది. అయితే చాలా వరకు డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. పంచమ స్థానంలో రాహు ఉండడం వల్ల ఏంటంటే ప్రేమించుకున్న వాళ్ళు ఎవరో ఒకరికి ఏదో దూర ప్రాంతంలో ఉద్యోగం రావడం, అనుకోకుండా వాళ్ళకి వివాహం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ విధంగా డిసప్పాయింట్మెంట్స్ కొన్ని ఉంటాయి. ఏదైనా కొంత ఓర్పుతో సహనంతో ఎదురు చూస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఈ రాశి వారు ఈజీ మనీ కొరకు ఏదైనా స్పెక్యులేషను, స్కామ్లో ఇరుక్కునే అవకాశం ఉంది. ఆన్లైన్ బెట్టింగ్స్ కానీ, జోదంలో కానీ పాల్గొనడం కానీ, లేదంటే ఏదైనా అధిక ధనం ఇస్తారని ఆశపడి వారికి ముందుగా కొంత డబ్బు ఇవ్వడం కానీ, ఇలాంటి చికాకుల వల్ల ఎవరికి చెప్పుకోవడానికి ఇబ్బందులు గురే అవకాశం ఉంది. కాబట్టి
ధన విషయంలో చాలా జాగ్రత్తగా విషయంగా వ్యవహరించండి. ఎటువంటి ప్రలోభాలకి వెళ్ళే ప్రయత్నం చేయొద్దు. ఇక ముఖ్యంగా దశమ స్థానంలో రవిగ్రహ సంచారం దిగ్బలుడై ఉండడం వల్ల జాతకుడికి వృత్తిలో హోదా అధికారం కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే వృత్తిలో మార్పు కొరకు మీరు చేసే ప్రయత్నాలు ఫలించడం కానీ, లేదా మీరు అదనపు ఆదాయం కొరకు పార్ట్ టైం ఉద్యోగం కానీ, చిన్న స్థాయి బిజినెస్ కానీ ప్రారంభించే అవకాశాలు చాలా బలంగా ఉండే అవకాశం ఉంది. అయితే చాలా వరకు ఈ నెలంతా కూడా మీకు ఇంచుమించుగా సెప్టెంబర్ 18వ తారీఖు వరకు ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీకు రావాల్సినటువంటి ధనం సకాలంగా రాకపోవచ్చు. ఆ కారణం వల్ల కొంత నష్టం కూడా మీకు సంభవించే అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రస్తుతం మీ యొక్క అవసరాలకు కానీ, ఏదైనా కొంటకో, ఏదైనా ఇన్వెస్ట్ చేయడానికో, లేదంటే రెగ్యులర్గా మీరు చెల్లించవలసినటువంటి వాయిదాలు మొదలు చెల్లించే వాటి కొరకు మీరు ఎక్కడన్నా ధనం కోసం ప్రయత్నం చేసి ఉంటే వారు ఇస్తారని మాత్రం 100% మీరు నమ్మకం వద్దు. చివరి నిమిషంలో వాళ్ళు హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు మీ జాగ్రత్తలో మీరు ఉండండి. మీ ఆలోచనతోనే మీరు ఫైనాన్స్ ప్లానింగ్ చేసుకోవడం తప్ప ఇతరులు ఇస్తారని నమ్మితే మాత్రం ఖచ్చితంగా మోసపోయే అవకాశాలు చాలా బలంగా ఉంటాయి. మరి ఈ సమయంలో మీకు ఫ్రెండ్షిప్ పేరుతోనో, పరిచయం పేరుతోనో మోసపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా క్యారెక్టర్ లేని వ్యక్తులు, సంఘంలో అంత మంచి పేరు లేని వ్యక్తులు మీకు సహాయం చేస్తున్నట్టుగా నటించి మీ నుంచి మిమ్మల్ని మోసం చేసి వారు లాభపడే అవకాశం ఉంది. కాబట్టి అలాగే కొన్ని బలహీనతల వల్ల కొంతమంది పరిచయం మీకు ఏర్పడే అవకాశం ఉంది. వాళ్ళు కూడా మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిచయం లేని వ్యక్తులతో పరిచయం పెంచుకోవద్దు. కొత్త వారికి ఎటువంటి విషయాల్లో కూడా మీ రహస్యాలు, మీ ఆర్థిక విషయాలు చర్చించవద్దు. సాధారణంగా సాధ్యంగా వ్యవహరించండి. సో ఏదైనా మీకు ఏ విధంగా ఉన్నా సరే గురుబలం చాలా అనుకూలంగా ఉంది. సప్తమంలో ఉన్నటువంటి గురువు రాశిని వీక్షించడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉన్నా దాని నుంచి సునాయాసంగా బయటపడే అవకాశం ఉంది. అయితే మీరు చేయవలసిందల్లా ఎటువంటి బలహీనతలకి లొంగవద్దు, ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఉంటే మిగతా విషయాలన్నీ కూడా సజావుగా అవకాశం ఉంది. సో ఈ నెలలో వివాహం నిర్ణయించుకోవడం కానీ, వివాహ విషయంలో కొలిక్కి రావడం కానీ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిలో అందరికీ ధనాన్ని, వివాహ సౌఖ్యాన్ని, సర్వ సంపదల్ని సమకూర్చే శుక్రగ్రహం గోచారీత్యా సెప్టెంబర్ నెల 19వ తారీఖు వరకు కూడా ఇంచుమించుగా నీచ స్థితిలో ఉండడం, అక్కడ ఉన్నటువంటి కేతు గ్రహంతో కలిసి ఉండడం వల్ల చాలా వరకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ప్రతి ఒక్కరికి ఏర్పడుతుంటాయి. మనీ చాలా టైట్ ఏర్పడుతుంటుంది. అలాగే ముఖ్యంగా స్త్రీలకి అనారోగ్య సమస్యలు రావడం కానీ, వారికి ఏదో విధంగా మానసిక ఆవేదన కలిగే అవకాశం ఉంటుంది. చాలా వరకు భర్తలు చేసే కార్యక్రమాలు, పిల్లలు కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా ఈ సమయంలో స్త్రీలు చాలా మనోవేదనకి గురవుతూ ఉంటారు. అంటే శుక్రుడు గోచారీత్యా బలహీనమైనప్పుడు అది స్త్రీల మీద, స్త్రీల యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతుంటుంది. సో దాని కొరకు మనం బయటపడాలి, ఆర్థిక సమస్యలు మనకు లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయంలో కులదేవత అంటే వాళ్ళ యొక్క కుల దైవాన్ని, లేదంటే అమ్మవారిని, ఇంకా అందరికీ అనుకూలమైనటువంటి లక్ష్మీ అమ్మవారిని విధి విధానంగా పూజించుకోవడం అనేది మంచిది. అంటే ముఖ్యంగా శుక్రవారం రోజు ప్రతి ఒక్కరూ కూడా నియమంగా ఉంటూ ఆ రోజు ఏదన్నా మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయంలో మనకి కుంకుమార్చన చేయించుకోవడం, ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం, వీలైతే ఆ రోజు పులుపుతో సంబంధించినటువంటి వస్తువులు విసర్జించి ఆ రోజు 99% క్యాష్ రూపంలో ధనాన్ని ఖర్చు పెట్టకుండా ఉండాలి. ఎవరికైనా సరే బంగారు వస్తువులు ఏరివేయడం అటువంటివి చేయకూడదు. అలాగే డబ్బు ఖర్చు పెట్టకూడదు. అంటే ఇంచుమించుగా ఫోన్పే, గూగుల్ పే లాంటివి కూడా చేయకుండా మీకు శుక్రవారం ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి మీ బ్యాంక్ బ్యాలెన్స్లో కానీ, మీ పేటిఎంలో కానీ ఎంత ధనం ఉందో ఇంచుమించుగా మళ్ళీ మర్నాడు వరకు అదే ధనం ఉండాలి తప్ప ఒక్క రూపాయి కూడా బయటికి వెళ్లకుండా ఉండాలి. అలాగే ఆ రోజు చాలా వరకు ఏదైనా బంగారు వస్తువులు తాకట్టు పెట్టడం కానీ, ఎవరికైనా ఎరువు ఇవ్వడం కానీ ఇలాంటివి చేయొద్దు. అలాగే ఆ రోజు సాధ్యమైనంత వరకు చాలా శుభ్రంగా ఉండడం వల్ల లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు అందరికీ కలిగి శుక్రగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది. సో ఇంకా మనకి ఆర్థిక సమస్యలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి, మనకి సమయానికి ధనం రావడం లేదు అనుకున్న వాళ్ళు ఈ చిన్నపాటి రెమెడీ మీకు దీంతో పాటు ఇంచుమించుగా
ఈ సెప్టెంబర్లో వచ్చే శుక్రవారాలు అంటే ఒక 6 శుక్రవారాలు నియమంగా పెట్టుకోండి. ఆ రోజు సాయంకాలం వేళ అంటే ఇంచుమించుగా సంధ్యా సమయంలో 6 గంటలు 6:30 సమయంలో మీకు దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్కి దర్శించి ఆ టెంపుల్లో 6 గులాబీ పువ్వులు మరి స్వామికి అలంకరణ నిమిత్తం ఇవ్వడం వల్ల మీరు అక్కడ 6 ప్రదక్షిణలు చేయడం వల్ల అనుకూలించే అవకాశం ఉంది. అలాగే హనుమాన్ టెంపుల్లో ఉన్నటువంటి సింధూరాన్ని తెచ్చుకొని మీరు ప్రతిరోజు దాన్ని బొట్టుగా తిలకంగా ధరించడం వల్ల కూడా మీ ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. సో అలాగే వీలైన వారు లక్ష్మీ అష్టోత్తరాన్ని దాంతోపాటు విష్ణు సహస్రనామాన్ని కూడా పారాయణ చేయవలసి ఉంటుంది. అలాగే మరి శుక్రుడు కేతుగ్రహంతో కలిసి ధనానికి ఇబ్బంది పెడుతుంటాడు కాబట్టి గణపతికి సంబంధించినటువంటి గణపతి అష్టోత్తరం కానీ గణపతిని గరికతో అర్చన చేయడం కానీ చేయవలసి ఉంటుంది. సాధారణంగా చాలామంది కేవలం లక్ష్మీ అమ్మవారిని మాత్రమే ప్రార్థించి పూజించి మరి విష్ణుమూర్తిని మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పొందితేనే లక్ష్మీదేవి మీకు అనుగ్రహిస్తుంది తప్ప కేవలం కనకదార స్తోత్రం, లక్ష్మీ స్తోత్రం, శ్రీ సూక్తం చదివినంత మాత్రాన్ని సరిపోదు. దానికి కలిపి ఖచ్చితంగా మీరు విష్ణు సహస్రనామాన్ని కూడా పారాయణ చేస్తేనే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం 100% లభిస్తుంది. ఎవరైతే శుచిగా శుభ్రంగా ఉంటారో, ఎవరి గృహం అయితే చాలా లక్ష్మీకళతో చాలా శుభ్రంగా ఉట్టిపడుతుంటుందో వాళ్ళకే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే వస్త్రధారణలో కూడా 99% అవకాశం ఉన్నవాళ్ళు ఒకరోజు ధరించినటువంటి వస్త్రాన్ని మళ్ళా తిరిగి మర్నాడు ధరించకుండా ఉంటేనే మంచిది. దాన్ని ఏదో తడిపి కానీ మళ్ళీ కొత్తగా కానీ ఇస్త్రీ చేసి కానీ వేసుకుంటే మంచిది తప్ప ఒకరోజు విడిచిపెట్టినటువంటి వస్త్రాలు ఖచ్చితంగా 2వ రోజు కానీ 3వ రోజు కానీ అలాగే వాడకుండా ఉంటేనే మంచిది. కొంత ఇబ్బందికరమైన ఈ నియమాన్ని మీరు కరెక్ట్గా రెగ్యులర్గా పాటిస్తే ఆటోమేటిక్గా మీకు లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. మీ యొక్క ఆర్థిక సంపద కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ కొద్దిపాటి రెమెడీ కష్టమైనా ఆచరించి చూడండి, విజయం మీకే లభిస్తుంది. స్వస్తి.